ఓకే, నెక్స్ట్ చూడండి. ఇది కూడా కోడింగ్ అండి, కోడింగే. ఒక కోడ్ భాషలో ఇదిగోండి బిల్డింగ్ అనే దాన్ని ఈ విధంగా కోడ్ చేసా అంటండి. ఇదిగోండి బిల్డింగ్ కదా, BUILDING. దీన్ని ఎలా కోడ్ చేసా అంటే UBLI మళ్ళీ ఇక్కడ IDGN ఇలా కోడ్ చేశాడండి. సో దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్, మన అడిగింది ఏంటంటే EMETARLI, దీని యొక్క కోడ్ ఏంటి అన్నాడు. సరే, వెరీ సింపుల్, మీకు అర్థమైపోతుంది. చూడండి ఇక్కడ ఏం చేశాడంటే దీని కోడ్ అడగల, ఇది దేనికి కోడు అని అడిగాడండి. ఇది దేని యొక్క కోడు అని అడిగాడు. రైట్, ఏదైనా ఇదిగోండి ఈ రెండింటిని తిరగేస్తే ఈ రెండు వచ్చినాయి, అలాగే ఈ రెండింటిని తిరగేస్తే ఈ రెండు వచ్చినాయి, ఈ రెండింటిని తిరగేస్తే ఈ రెండు వచ్చినాయి, అలాగే చివరిది కూడా. అయితే ఇక్కడ వీడు చెప్పే కదండి కోడ్ ఇచ్చేసాడు, ఇది కనుక్కోమన్నాడు. ఇక్కడ రాస్తున్నా EMETARLI, దిస్ కోడ్ ఈజ్ గివెన్ అండి. వర్డ్ ఏంటి అని అడిగాడండి. ఏదైనా సరే ఈ రెండు తిరగేస్తే దీన్ని రెండింటిని తిరగేస్తే ఇది వస్తుంది, దీన్ని తిరగేస్తే అది వస్తుంది. కాబట్టి మనం తిరగేసి రాసేద్దాం. ఈఎంకి తిరగేస్తే ఎంత ME, అలాగే ఈటీని తిరగేస్తే ఎంత TE, అలాగే ARని తిరగేస్తే ఎంత RA, LIని తిరగేస్తే ఎంత అండి IL. ఇది METARAIL అండి, RAIL. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్.